హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. తాము నూతనంగా అసెంబ్లీకి ఎన్నికయ్యామని, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని, కేసీఆర్ మాట్లాడే విధానాన్ని చూస్తామని అనుకున్నామని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీని నడిపిస్తున్నాడా లేక పార్టీ అతడిని నడిపిస్తుందా తెలియట్లేదని, అతని ప్రవర్తన, శరీర హావభావాలు, వైఖరి ఒక రౌడీలాగా కనిపిస్తుందని, శాసనసభ్యుడిలా కనిపించడం లేదన్నారు. వారు మాట్లాడే విధానం చూస్తాం, వారు చెప్పే విధానాలు వింటాం, వారు సంస్కరణలు ఏం చేస్తారో అనుకున్నాం. కానీ కేసీఆర్ గారు రాకుండా మరి ఈ పాడి కౌశిక్ రెడ్డి ఈ పార్టీని నడిపిస్తున్నాడా లేకుంటే పార్టీ ఆయన నడిపిస్తుందా తెలుసలేదు అధ్యక్ష. అతని యాటిట్యూడ్, అతని యొక్క బిహేవియర్, అతని బాడీ లాంగ్వేజ్ ఎక్కడ చూసినా కూడా ఒక రౌడీజం లాగా కనపడుతుంది తప్ప ఒక శాసనసభ్యుల్లాగా ప్రవర్తిస్తలేడు అధ్యక్ష. మరి ప్రతి ఈ శాసనసభ సమావేశాల్లో చూస్తున్నాం అధ్యక్ష. ప్రతిది కూడా ఒక స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్సులు వేసిన విధంగా పిల్లలు అయితే ఏ విధంగా స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్సులు లాగా వస్తారో ఆ విధంగా ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకొని రావడం, ఫ్యాన్సీ పనులు చేయడం, పేపర్లు. లాస్ట్ టైం స్పీకర్ పైన కూడా రెస్పెక్ట్ లేకుండా ఒక దళితుడు అనే స్పీకర్ అని చూడకుండా కూడా వారిపైన కాగితాలు చింపేసిన సందర్భం కూడా చూసినాం అధ్యక్ష. మరి సీనియర్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడుతుంటే విని మేము కూడా నేర్చుకొని మాట్లాడాలనుకున్నాం అధ్యక్ష. కానీ మా కడియం శ్రీహరి లాంటి నాయకుడు వరంగల్ జిల్లాలో ఒక పేరున్న నాయకుడు అధ్యక్ష. కడియం శ్రీహరి అంటే అన్ని ఏ పార్టీలు ఉన్నా కూడా వారికి ఒక మంచి రెస్పెక్ట్ ఉంది అధ్యక్ష. మరి అలాంటి నాయకుడిని ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి అనే దుహంకారానికి, అతని అంటే కులాంకరమా లేక దురహంకారమా లేక ఏ విధంగా వచ్చిందో తెలియదు అధ్యక్ష. కిందేసి నలిపేస్తా, కాల్ చేస్తా, మా సోదరుడు చెప్పిండు ఆ యొక్క ఆహాభావాలు, వేషాలు. కాబట్టి ఇలాంటి మరి మా ముఖ్యమంత్రి గారు అన్నిటికీ ఒప్పుకొని సిబిసిఐడికి ఎంక్వైరీకి కూడా ఇచ్చారు. మరి స్పోర్ట్స్ పెడితే స్పోర్ట్స్ కూడా నచ్చదు వారికి. మత్తు పదార్థాలు, ఫామ్ హౌజులు, పబ్బులు అవ్వంటేనే ఇష్టం అధ్యక్ష. మరి ఈరోజు ఎంతో మంది యువతకు తెలంగాణలో ఉన్న యువతకు ఆదర్శంగా ఉన్న మా ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ పెడితే దాన్ని కూడా బైకాట్ చేసింది అధ్యక్ష. మరి మేము చాలా సమస్యలతో నచ్చినాం. మా నాయకులు, మా గ్రామస్తులు అందరూ, మా కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ అన్న మనకు సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ కూడా మీరు చెప్పండి, మేము చాలా బాధపడుతున్నాం, మనం అందరం దళిత కాన్స్టిట్యున్సీ బాగుపడే విధంగా మార్పులు చేయండి అంటే మేము మార్పు కోరుకున్నాం అధ్యక్ష. మరి ఈరోజు ప్రజాపాలన వచ్చినాక ఎన్నో విధాల మన క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఏ సమస్యనైనా కూడా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తుంటే మరి అందులో భాగస్వామ్యమైన మా కడియం శ్రీహరి అన్న గారిని, వారంటే మాకు రెస్పెక్ట్ అధ్యక్ష. మరి దళితుల పట్ల ఎందుకు చురుకదనం అర్థమవుతలేదు అధ్యక్ష. మీరు ఆ సీట్లో కూర్చున్నారనే బహుశా కేసీఆర్ గారు రావట్లేదు అనుకుని నేను భావిస్తున్నా అధ్యక్ష. కాబట్టి మా సభ్యుల యొక్క అందరి యొక్క ఆలోచన విధానాన్ని మీరు ముందుకు తీసుకెళ్తూ తప్పనిసరిగా పాడి కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని మీ అందరి మా యొక్క కోరిక అధ్యక్ష. ధన్యవాదాలు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పెనగలూరు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఎంజర్ల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యనిర్వహణ అధికారి కస్తూరి విశ్వనాథ్ నాయుడు, ఖాదీ బోర్డు చైర్మన్ కెకే చౌదరి, ప్రముఖ పారిశ్రామికవేత్త విశ్వేశ్వర్ నాయుడు, తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక అధ్యక్షుడు పాంతగాని నరసింహప్రసాద్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఎన్టీఆర్ 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 జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం
నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ గారు జోహార్ ఎన్టీఆర్ గారు జోహార్ ఎన్టీఆర్ గారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలో వేడుకగా నిర్వహించారు. తెదేపా మండల అధ్యక్షుడు బోర్రెడ్డి వెంకటరమణారెడ్డి, దువ్వూరు పట్టణ అధ్యక్షుడు పాపినేని రాంబాబుల ఆధ్వర్యంలో దువ్వూరు వై జంక్షన్ వద్ద తెదేపా నాయకులు కార్యకర్తలు కలిసి తెదేపా జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు మండల తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలైంది. ఈ పార్టీ కార్యక్రమంలో ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి మండలంలో కూడా నియోజకవర్గంలో అందరూ కలిసి అందరూ చాలా బాగా జరుపుకున్నారు. వారందరికీ నా కార్యకర్తలకు, నాయకులకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, వీరాభిమానులకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్టీఆర్ క్రమశిక్షణకు మారుపేరుగా ఈ పార్టీని స్థాపించినాడు. ప్రతి ఒక్కరూ ఒకవేళ మనలో అందో ఇందో మనస్పర్ధలు ఉన్నా కూడా అందరం కలిసి ఆ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఒకవేళ ఈ పార్టీ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొంటున్నారు. ఇంకా చురుగ్గా పాల్గొని ఇంకా తెలుగువారు ఉన్నంత వరకు ఈ తెలుగుదేశం పార్టీ ఉండాలని అందరినీ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ మార్చి 29, 1982లో స్థాపించిన ఈరోజు దినం 44 సంవత్సరాలు పూర్తయింది. పార్టీ స్థాపించిన ముఖ్య కారణం పేద ప్రజలకు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించినారు. అంతవరకు ఉన్న ఒక శకాన్ని ముగించి ప్రజలకు అభివృద్ధి అంటే ఏంది, ప్రజలకు సంక్షేమం అంటే ఏంది మొట్టమొదటగా రుచి చూపించిన వ్యక్తి స్వర్గీయ రామారావు గారు. ఆయన బాటలోనే ఈ రోజుకు 44 సంవత్సరాలైన ప్రతి కార్యకర్త, సైనికుని మాది పార్టీ కోసం పనిచేస్తున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో ఇంకా 100 సంవత్సరాలైన పార్టీ ఈ విధంగా నాయకులు పోతున్నా కూడా పార్టీ స్థిరంగా ఉంటుంది, ప్రజల కోసమే ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ కె బుచ్చయ్య అధ్యక్షత వహించగా వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రఘునాథ్, ఐక్యూఏసీ సమన్వయకర్త డాక్టర్ రవికుమార్, ప్రవేశాల సమన్వయకర్త డాక్టర్ భీమారావు హాజరయ్యారు. సమావేశంలో డాక్టర్ సంతోష్ కుమార్ కళాశాల సాధించిన విజయాలు, విద్యా ప్రమాణాల అభివృద్ధి, విద్యార్థుల ప్రతిభా ప్రదర్శనలు మరియు వివిధ అకాడమిక్ కార్యకలాపాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు. తల్లిదండ్రులు, విద్యార్థుల విద్యా పురోగతి, హాజరు, క్రమశిక్షణ వంటి అంశాలపై తమ అభిప్రాయాలు మరియు సూచనలు తెలియజేశారు. విద్యార్థులు కేవలం విద్యార్థులుగా ఉండిపోకూడదు. దినే నవం విద్యార్థులు అనే వాళ్ళు డైలీ డెవలప్మెంట్ కావాలి. అప్పుడే ఒక ఆదర్శమైన లెక్చర్ కు గౌరవంగా దక్కుతుంది. అట్లాంటివి కావాలని సైన్స్ డే సెలబ్రేషన్స్ మన డాక్టర్ ఇక్కడ చూడండి కొత్తపల్లి రఘునాథ్ సార్ గారి ఆధ్వర్యంలో సైన్స్ డే సెలబ్రేషన్ చేశాం. ఈ సైన్స్ డే సెలబ్రేషన్ లోపల పిల్లలు ప్రాక్టికల్ లో అంటే ఇలా ప్రాక్టికల్ లో ఏ విధంగా చేయాలి, డూయింగ్ ఇన్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్ అన్నమాట. కేవలం పిల్లలతో చేయించి పిల్లల యొక్క లోపల ఉన్న ఎఫిషియన్సీ, నైపుణ్యత ఏతుందో ఈ నైపుణ్యతను బయటకు తీసే విధంగా పిల్లలకు దగ్గర ఉండి చూడండి, ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ఉన్నాయి, చూడండి ఇక్కడ ఉన్నాయి, దాన్ని అవేర్నెస్ ఏందని మళ్ళీ టెస్ట్ రూపంలో రాయడం, ఇది పేపర్ స్టేట్మెంట్ రావడం, ఇది అనేది ఒక గొప్ప కార్యక్రమం. నెక్స్ట్ పిల్లలు విద్యతో పాటు వినయంతో పాటు రెండు కూడా లక్షణాలు కూడా క్యారెక్టర్ కూడా బాగుండాలి. ఒకవేళ పిల్లలకు లక్షణాలు లేకుంటే బాగుండాలని మన కళాశాలలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ పోస్టర్స్ రిలీజ్ డాక్టర్ బై అవినాష్ కుమార్ ఐపీఎస్. నాట్ ఏదో ఈ ఐపీఎస్ రావాలంటే కళాశాల గొప్పతనాన్ని పేపర్ లో చదివి చూసి ఇంత అద్భుతమైన కళాశాల మన బైన్సాలోనే ఉన్నదని సారు స్వయంగా
మా కళాశాలకు రావడం జరిగింది. సో ఇందులో వచ్చి ఈ పోస్టర్ ని ప్రిన్సిపల్ సార్ చేతుల మీదుగా డాక్టర్ ఎం శంకర్ సార్, డాక్టర్ కె సంతోష్ కుమార్ సార్ మరియు అదేవిధంగా మిగతా అధ్యాపకుల ఆధ్వర్యంలో రిలీజ్ చేయండి. దానిలో భాగంగా ఈ డ్రగ్స్ తీసుకున్నట్లయితే జీవితంలో ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, డ్రగ్స్ వల్ల పిల్లలకు పేరెంట్స్ కలిగే నష్టాలు ఏంటిది, పిల్లల మైండ్ ఏ విధంగా ఉంటుంది, జాబ్ రాకపోయినా పర్లేదు కానీ డ్రగ్స్ కు అడాప్ట్ కాకూడదు అన్న కాన్సెప్ట్ లో పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ అవేర్నెస్ లోపల పేపర్ స్టేట్మెంట్ కూడా రావడం జరిగింది. సో తర్వాత మేము క్విజ్ కాంపిటీషన్స్, ఎస్ఏ కాంపిటీషన్స్, డ్రగ్ వల్ల ఏర్పడే అనార్థాలు ఏంటిది, డ్రగ్ వల్ల ఫ్యామిలీస్ కి ఏ విధంగా ఇబ్బంది జరుగుతుంది, పేరెంట్స్ ఏ విధంగా బాధపడతారు, ఒక డ్రగ్ అడాప్ట్ అయితే వాళ్ళ జీవితం ఏ విధంగా అధపతనం చేరుకుంటుంది అన్నది మీకు వీడియోలో నెక్స్ట్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి ఫ్యాక్టరీ సెంటర్లోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి మరియు బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేట్ అథారిటీ చైర్మన్ షావాల దేవదత్ మరియు పట్టణ తెదేపా నేతలు భారీ కేక్ను కార్యకర్తలు నాయకుల సమక్షంలో కటింగ్ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను కార్యకర్తలను శాల్వాలతో పూల బుకేలతో ఘనంగా సన్మానం చేశారు. జోహార్ పులిపాటి రాజా గారు, జోహార్ జోహార్ పులిపాటి రాజా గారు, జోహార్ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి. గ్రూప్ ఫోటో అయ్యాక బగారాలు గురు గారు సార్ తెలుగుదేశం పార్టీ. అలాగే పార్టీ జెండాని ఆవిష్కరించవలసిందిగా చండీ గారిని మరియు కందిమల్ల సాయి సమితి గారిని కోరుతున్నాము. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. జై బాబు, జై బాబు. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేశినేని శివనాథ్ చిన్ని గారి నాయకత్వం. 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తిరువూరు పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అలానే తెలుగుదేశం పార్టీ పట్టణ తెదేపా కార్యవర్గం, వివిధ వార్డుల నుంచి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తల అందరికీ కూడా శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు 1982 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఒక ప్రత్యేకమైన నినాదంతో బడుగు బలహీన వర్గాలకు పార్టీ ఆవిర్భావం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆ రోజు మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు కూడు గూడు గుడ్డ నిదానంతో, మరి ముఖ్యంగా సమాజమే దేవాలయము, ఏ పార్టీ కూడా చెప్పని విధంగా సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో ఆనాడున్న ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగు వారి ఆత్మగౌరవానికి, అభ్యున్నతికి ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్టీ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా మనం చూసాం, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ
సంక్షేమ కార్యక్రమాలు కేవలం తెలుగుదేశం పార్టీతోనే మొదలైనాయి. రాజంపేటలోని బోయిన్పల్లి ప్రియా లేడీస్ హాస్టల్ వద్ద జరిగిన హత్యాయత్నం కేసులో 2 నిందితుల అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన ప్రియా లేడీస్ హాస్టల్ వద్ద గిరిధర్ రాజు అనే వ్యక్తిపై పాత కక్షలతో మరియు బడుగు గదుల వివాదంతో కొంతమంది వ్యక్తులు దాడి చేసినట్లు వెల్లడి. ఈ కేసులో మొత్తం 11 మంది ముద్దాయిలు పై నేరం రుజువైందని విచారణ కొనసాగుతుందని అన్నారు. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4:30 ప్రాంతంలో ఇక్కడ ఈ అన్నమాచార్య కాలేజ్ ముందర బోయినపల్లి విలేజ్లో ఒక పీజీ దగ్గర ఒక హత్యాయత్నం కేసు జరిగింది. దానిలో టోటల్గా మొత్తం 11 మంది ముద్దాయిల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో 2 ఆల్రెడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. నిన్న సాయంత్రము 4:30 ప్రాంతంలో ఆకేపాడు క్రాస్ వద్ద 2 పరారీలో ఉన్న ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ఇతను ఒకటి పేరు వచ్చేసి ఆలమూరి వెంకట కార్తిక్ రెడ్డి అనేసి, ఇతనిది చాగలమర్రి మండలం, నంద్యాల జిల్లా. ఇతను A5 ముద్దాయి. ఇంకొకడు గుడ్డం ఎరిస్వామి రెడ్డి అనేసి, ఇతను గుత్తి మండలము, అనంతపురం జిల్లా. సో వీళ్ళిద్దరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఈ హత్యాయత్నంలో. వాళ్ళ మీద వీడియోస్ కూడా ఉన్నాయి, CCTV ఫుటేజెస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. అలాగే వీళ్ళని జ్యుడిషియల్ కస్టడీలో పంపిస్తాము, ఇప్పుడు రిమాండ్కి పంపిస్తాము. సో ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా త్వరగా ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. అండ్ వాళ్ళని త్వరగా పట్టుకోవచ్చి వాళ్ళని కూడా రిమాండ్కి పంపిస్తాము. అలాగే దీనిలో భాగంగా మా టీము మన్నూరు సిఐ గారు ఎస్ లింగప్ప గారు, అలాగే ఎస్ఐ వెంకటేశ్వర్లు గారు, అలాగే మన మన్నూరు పోలీస్ టీం అంతా చాలా బాగా పనిచేశారు అండ్ వీళ్ళని పట్టుకోవచ్చారు. సో ఉన్న పీజీల మీద కానీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ మీద కానీ చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి మనకు. అక్కడ ఎటువంటి పర్మిషన్ లేదు, లేదంటే ఫుడ్ సేఫ్టీ గురించి కానీ, ఎలక్ట్రిసిటీ గురించి కానీ, అట్లాంటి లేదంటే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ నడిపిస్తున్నారు, అట్లాంటివి కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి. ఇది ఎగ్జామ్ సీజన్లో చాలామంది విద్యార్థులు అక్కడ చదువుతూ ఉంటారు అండ్ ఎగ్జామ్ అటెండ్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఇబ్బంది రాకూడదు అనే ఒకే ఉద్దేశంతో మనం పాత గొడవలు కక్షలు ఉన్నాయి. ఈ పీజీ రూమ్స్ గురించి కానీ, లేదంటే మెస్ నడిపించడం కానీ, దాని గురించి కొద్దిగా గొడవలు ఉన్నాయి. దానివల్ల ఇట్లా చేసుకున్నారు, తాగిన మత్తులో చేసుకున్నారు. వీళ్ళు పీజీ ఓనర్స్ ఏదో చేశారు అనేసి విద్యార్థులకి ఇబ్బంది కాకూడదు అనే ఒకే ఉద్దేశంతో వాళ్ళని ఇంకా ఏం చేయలేదు. మీ ద్వారా ఇప్పుడు చెప్పుకుంటున్నాను, వాళ్ళు ఎవరైతే ఈ పర్మిషన్ కాకుండా ఆర్ ఇల్లీగల్గా నడిపిస్తున్నారో మీ ద్వారా వార్న్ చేస్తున్నానో వాళ్ళందరూ చట్ట ప్రకారంగానే ఉండాలి. అండ్ ఇటువంటి ఏదైతే యాక్టివిటీస్ని ఎవరు కూడా ప్రోత్సాహం చేయకూడదు. సో ఇది పోలీస్ తరఫు నుంచి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అలాగా తీసుకోండి. అండ్ ఇంకా ఇట్లాంటివి సంఘటనలు జరిగితే స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది అండ్ నో టాలరెన్స్ పాలసీ, 0 టాలరెన్స్ పాలసీ ఉంటుంది. సో థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా రూరల్ మండలం యలబోతారం గ్రామంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని NSTV రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డికి ఫోన్ చేయగా వెంటనే ఆ గ్రామంలో ఉన్న పంచాయతీ కార్యదర్శికి నేను మొబైల్ ద్వారా మాట్లాడాను. గ్రామ పంచాయతీ కార్యదర్శి స్పందించి యలబోతారం నుండి ఇసుకను అక్రమంగా తరలించే దారిని పంచాయతీ కార్యదర్శి కందకాలు తీయించి, ఇట్టి కందకాలు ఎవరైనా కూడిపినచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి తెలియజేశారు. డబ్బా
కాకినాడ జిల్లా కరపలో వారాహి అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న దాదాపు 5,000 మంది మహిళలు అమ్మవారికి సారె సమర్పించారు. వారాహి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పలు రకాల స్వీట్స్, పళ్ళు, చీరె, సారె పెట్టి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మేళ తాళాలు, వాయిద్యాలతో భారీ ఊరేగింపుగా కార్యక్రమం నిర్వహించారు. కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాశీలో మొదటి వారాహి అమ్మవారు, కాకినాడ జిల్లా కరపలో 2వ వారాహి అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చి చల్లగా ఉండాలని దీవిస్తారని ఆలయ ధర్మకర్త, జనసేన నేత చిక్కాల దొరబాబు అన్నారు. రాత్రి ప్రతిరోజు కూడా అమ్మవారికి ఉదయం పూజ ఉండదు, సామాన్య పూజ. రాత్రికి సామాన్య పూజ చేసి వెళ్ళిపోతాం అంటే కుదరదు అబ్బాయి, నాకు వైనామా చెప్పుంటుంది ఆవిడ. పెట్టుకో, పానకం తయారు చేసి వెప్పు పువ్వు తీసుకొని దాంట్లో వేసి నాదకు వేడవుతాను. నా వంటి మీద ఎలాగైతే చెమటలు పడుతున్నాయో, నీ వంటి మీద ఎలాగైతే చెమటలు పడుతున్నాయో, అదే విధంగా తల్లి వంటి మీద చెమటలు పడుతున్నాయమ్మా. తల్లి వంటి మీద చెమటలు పడుతుంటే భ్రమేమనుకున్నాను, చూశాను. ఎలా అంటే నీళ్ళు వస్తున్నాయి. తువాలు తీసుకున్నాను, పసుపచ్చ తువాలు, కాషాయ రంగు తువాలు. ఆ కాషాయ రంగు తువాలతో ఎలా మొత్తం వాళ్ళంతా. మళ్ళీ 5 నిమిషాలు మళ్ళీ చెమటలు వచ్చాయి. మళ్ళీ వద్దాను, మళ్ళీ చెమటలు వచ్చాయి. మళ్ళీ 4 సార్లు వద్దాను, 4 సార్లు. ఇప్పుడు కూడా చూడండి పడుతున్నాయి. బొమ్మ కాదండి ఆవిడ, అమ్మ. ఆవిడ బొమ్మ అనుకుంటే బొమ్మ అండి, కానీ బొమ్మ మాత్రం కాదు. వారాహి అమ్మ సత్యంగా ఇక్కడ ఉందని తెలియజేస్తున్నాం మీ అందరికీ కూడా. కాశీ వారాహి మాతాకి. దొరబాబు గారు చెప్పినట్టుగా, దొరబాబు గారు ఏం కోరుకోవట్లేదండి, మేము డబ్బులు ఏమంటలేదు, డిప్పులు వేయనట్లేదు, ఏం చెప్పట్లేదు. అమ్మ మీరందరూ కూడా వచ్చి 10 మంది తోడవుతారు. ఆ వచ్చి దండం పెట్టుకునేటువంటి బలమే అమ్మవారి కలుగుతుంది. ఆవిడ బలంగా ఉంటేనే మనల్ని బలంగా తయారు చేస్తుంది. ఈ రోజు కాశీ వారాహి అమ్మవారి 32వ రోజు అండి. చూడండి, మనకి మామూలుగా అయితే ఏ ఊరు గ్రామ దేవత ఆ గ్రామ దేవత పెట్టుకుంటారు. అటువంటిది కాశీ నుంచి ఆడపడుచుగా వచ్చిందని భావించి ప్రతి ఊరు నుంచి సారి తెస్తారు. అటువంటిది వేళ 3 ఊర్లను తెచ్చారు. ఒకటి కాంట్రాగల, చేపరం, వేపనం, 3 ఊర్ల నుంచి. అంటే చూడండి ఎంత అంటే కాన్స్టిట్యూన్సీ కాపనే సరే అనపత్తి కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చారు. అంటే అక్కడెక్కడ లేదు, కాశీ నుంచి ఎప్పుడైతే వచ్చిందో అమ్మవారు ఆడపడుచుగా భావించి వాళ్ళందరూ తెచ్చి సారి తెస్తున్నారు. అది ఇవాళ అద్భుతం. చూడండి, అమ్మవారికి మామూలుగా మనకైతే చెమట పెడుతుంది, అమ్మవారు కూడా చెమట పెడుతుందంటే ఇది ప్రాణప్రతిష్ఠ. మన 2వ ప్రాణప్రతిష్ఠ ఏంటంటే కాశీ తర్వాత అటువంటి అమ్మవారు ఇక్కడ పెట్టాం. ఆవిడ ఈ వేళ 32 రోజులైంది. మన మనుషులకైతే ఎలాగైతే ఆవిడ కూడా చెమట పెడుతుందంటే నిదర్శనం చూడండి. చాలా మంది చాలా జరిగినాయి కోరు చెప్తున్నారు, కానీ అవి చెప్తూ మనం అన్నిదా భావించండి. ఎందుకంటే నేను ఇది చేయించాను, అది చేయించాను, మేము అటువంటిది కాదు. అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి కార్యక్రమం చేయించాలి తప్ప 2వ ఉద్దేశం లేదు. అందరూ బాగుండాలి. ఈ కొత్తగూడలోనే అప్పుడే 10 మంది పెళ్లి అయినాయి. మా పొద్దుగా చేత పెళ్లి మొక్కలు కూడా పెట్టేస్తున్నారంటే అంతకంటే భాగ్యం ఏం కావాలి మనకి. ఒక ఆయన కాళ్ళ మీద కాయంతి పెడితే ఆ పని అయిపోయింది వచ్చాడు. ఏమైనా చేయించుకుంటారు, ప్రస్తుతానికి అయితే ఏం వద్దు, అన్ని ఉన్నాయి అమ్మవారికి అని చెప్పాను. అందరినీ కోరుకునేది ఒకటే, మనం ఆడపడుచుగా వచ్చింది కాబట్టి మన ఆడపడుచులు తెచ్చి ఇక్కడికి అందరికీ కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాం. చూడండి, ఒకటే చూడండి, సారి ఎంతమంది ఇచ్చారు. కానీ ఎక్కడ కానీ రాష్ట్రంలో కానీ ఏరియాలని రాష్ట్ర సారి తత్వం అనేది పౌరసం సుప్రీతంగా భావిస్తూ అందరికీ నమస్కారం. ఈ గుడి కాశీలో భూగర్భంలో ఉంది. 2వది ఇక్కడ మనకి, ఎందుకంటే అమ్మవారు చాలా మంది ఉన్నారు. కానీ కాశీ గాని, సామలకోట గాని, పిఠాపురం గాని పుణ్యక్షేత్రం 3 అడుగులే ఉంది. కానీ ఇక్కడ 6 అడుగుల అమ్మవారు.
కాశీలో ఎలా అయితే ఉందో అమ్మవారు కాశీలో అయితే పైనుంచి పెంచడం చూడాలి. ఇక్కడ నిర్రోజు పొద్దున్న 6 గంటల నుంచి 10 గంటలకు తల చూడొచ్చు, సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల దాకా వచ్చాడు. భక్తులకి అందుబాటులో ఉండాలి కార్యక్రమం సంకల్ప అమ్మవారు నా సార్ చేసుకున్నారు. ఎందుకంటే అమ్మవారు కృప లేకపోతే ఇటు కూడా పెట్టలేము మనం. దానికి నిదర్శనం ఇవాళ ఎంతమంది జనాలు వచ్చారంటే అమ్మవారు పవర్ఫుల్ కాబట్టి నిదర్శనం. అందరికీ నమస్కారం అండి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో ఘనంగా 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆయన ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బంగారుపాలెం చెన్నై కాంప్లెక్స్ వద్ద పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించి శేషాపురం ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు చేసి నివాళులర్పించారు. అనంతరం వారి కేక్ ను కట్ చేసి పంచిపెట్టారు. తదనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ 1982లో ఒక కొత్త రాజకీయ ఉద్యమానికి ఎన్టీఆర్ నాంది పలికారన్నారు. నువ్వు భూమి సెట్ చేసుకోవడం ఫస్ట్ తప్పు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మి తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నాను. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన నా పార్టీ కోసం, తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తాను. రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమమే నా ధ్యేయం. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా సేవ అందిస్తాను. దేశ సమగ్రతను కాపాడటం నా బాధ్యతగా భావిస్తాను. క్రమశిక్షణ, విలువలతో కూడిన రాజకీయాలకు అంకితమవుతాను. పార్టీ సిద్ధాంతాలను ఆచరిస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. నా చెయ్యి ఊరు అడ్డు పెట్టద్దు, నా చెయ్యి ఊరు అడ్డు పెట్టద్దు. ఓకే సార్, ఓకే సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీకి చెందిన అను సకల కళల ఉచిత శిక్షణా కేంద్రం చిన్నారులు శ్యామ్ మాస్టర్ ఆధ్వర్యంలో శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారి కళ్యాణంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఇచ్చినటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కృష్ణలీలలు పేరుతో ఇంద్రజాల ప్రదర్శనతో పాటు క్లాసికల్, ఫోక్ వంటి పాటలతో చిన్నారులు విశేషంగా ఆకట్టుకున్నారు. అనంతరం చిన్నారులకు ఆలయ కార్యనిర్వహణ అధికారి భాగవతుల వెంకటరమణమూర్తి, ఆలయ చైర్మన్ మెర్ల నాగేశ్వరరావు చేతుల మీదుగా చిన్నారులకు ప్రశంసాపత్రంతో పాటు చిన్నారులకు శిక్షణ ఇస్తున్నటువంటి శ్యామ్ జాదుగర్ మెగా మ్యాజిక్ ఫ్యామిలీ సభ్యుల్ని ఘనంగా సత్కరించారు.